రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీగా అలాగే సులువుగా ప్రిపేర్ చేసుకునే చికెన్ పాప్కార్న్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ పాప్కార్న్ రెసిపీ ఎంతో క్రంచీగా అలాగే టేస్టీగా ఉంది. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బోన్లెస్ చికెన్ 1/2 kg. ఈ చికెన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన సిద్ధం చేసుకోండి. కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, ఎగ్ 1, కార్న్ఫ్లేక్స్ 1 కప్పు, ఓట్స్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్స్, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత. ముందుగా స్టెప్ 1 ప్రాసెస్లో చికెన్ మ్యారినేషన్ ఎలాగో చూద్దాం. శుభ్రం చేసుకున్న చికెన్ ఒక ప్లేట్లోకి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటిని వేసుకుని చేతితో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోండి. చికెన్ను కడిగిన తర్వాత అందులో వాటర్ లేకుండా చూసి వాటర్ అంతటిని తీసివేసి తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ని చేయాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం సిద్ధం చేసుకుని ఉంచుకున్న ఎగ్ను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఎగ్ను ఒక కప్లో వేసుకుని బీట్ చేసి కలుపుకుంటే త్వరగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ మిక్సర్లో కార్న్ఫ్లేక్స్ను కొంచెం చిదుపుకుని వేసుకోండి. కార్న్ఫ్లేక్స్ ఎక్కువ వేసుకుంటే క్రంచీగా ఉంటుంది. కార్న్ఫ్లేక్స్ బదులుగా బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకోవచ్చు. బ్రెడ్ క్రమ్స్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఫ్రెష్ పెప్పర్ పొడిని వేసుకోండి. మిరియాల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఓట్స్ని కూడా వేసుకోండి. మిరియాల పొడి ఓట్స్ బాగా కలుపుకుని ఒక పక్కనే సిద్ధం చేసుకోండి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఒక పక్కన పెట్టుకుంటే త్వరగా మ్యారినేట్ అవుతుంది. ఆ తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతితో ఒక్కొక్క ముక్కను నెమ్మదిగా ఆయిల్లో వదులుకోవాలి. ఇలా బాండీలో ముక్కలన్నిటినీ వేసుకున్న తర్వాత గరిటె తీసుకుని 2 వైపులా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా పాప్కార్న్ లాగా ఉంటాయి. క్రంచీగా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు చిల్లుల గరిటెతో వీటన్నిటిని తీసుకోండి. అబకలోకి గరిటెతో వీటన్నిటిని తీసుకుంటే ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిన తర్వాత పేపర్ టవల్ ఉన్న ప్లేట్లో ఈ పాప్కార్న్ వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేస్తుంది. ఇలా పేపర్ టవల్ ఉన్న ప్లేట్లో వేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లో వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పాప్కార్న్ రెడీ. ఈ చికెన్ పాప్కార్న్ను టమాటా కేచప్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. నార్మల్గా అయినా తినవచ్చు, అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ సండే మీరు కూడా ప్రిపేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచికరమైన నాన్ వెజిటేరియన్ రెసిపీస్ కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.